వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ప్రధాని. అహ్మదాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ. నెతన్యాహుపై సొంత సైన్య ఒత్తిడి, నిర్ణయం ప్రధానిదే అన్న ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు. బీజింగ్ పోటీకి వస్తే వినాశనం తప్పదని గట్టి హెచ్చరిక. మహేష్ గౌడ్ గజనీలా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు. మద్యం తాగి వచ్చి పోలీస్ హోంగార్డుపై దాడి చేసిన జనసేన నేత. హోంగార్డు మోహన్ రావు మొహంపై పిడిగుద్దులు గుద్దిన కరీ మహేష్. స్టేషన్ గన్పూర్ ప్రజలను మోసం చేసిన నీచమైన చరిత్ర కడియం శ్రీహరిది. మడిపట హాస్య విజయభాస్కర్. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీల గెలుపు అక్రమమే. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా. మీరెన్ని దాడులు చేసినా నా ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ కుటుంబంతోనే ఉంటా. నాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆది శేషు ఆరోపణ. రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కలకళ్లాడాలి. జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓటరు అధికార యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఓటు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో ఓటరు అధికార యాత్ర. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. భారత్పై అమెరికా విధించిన అదనపు దిగుమతి సుంకాలను అమలు చేసే గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ఒత్తిడి పెరగొచ్చు, కానీ దేశ ప్రయోజనాల కోసం ఆ ఒత్తిడిని భరిస్తాం. దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ భారత్ను విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేసింది, కానీ మన స్వదేశీ మార్గంలో ముందుకు వెడుతున్నామని అన్నారు. భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 25% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 25% అదనంగా విధించనున్నట్లు ప్రకటించారు. ఇవి ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇటీవల మాట్లాడుతూ ఈ గడువును పొడిగించే అవకాశం లేదని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే ఈ అదనపు సుంకాలను అన్యాయమైనవి, అనుచితమైనవిగా పేర్కొంటూ ఖండించింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్వదేశీ భావనను గుర్తు చేస్తూ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మరియు మహాత్మాగాంధీ చరక ఉద్యమాన్ని ఉదాహరించారు. అంతేకాదు దేశ శౌర్యాన్ని చాటి చెప్పిన ఆపరేషన్ సింధూరును ప్రస్తావించారు. आपसे त्योहारों का जिक्र किया था। ये त्योहारों का मौसम है। अब नवरात्रि, विजयादशमी, धनतेरस, दीपावली, ये सभी त्योहार आ रहे हैं। ये हमारी संस्कृति के उत्सव तो है ही, ये आत्मनिर्भरता के भी उत्सव होने चाहिए। और इसलिए मैं आपसे एक बार फिर अपना आग्रह दोहराना चाहता हूं और आज पूज्य बापू की धरती से
देशवासियों से भी मैं बार बार आग्रह कर रहा हूं, हमें जीवन के अंदर एक मंत्र बनाना है। हम जो भी खरीदेंगे वो मेड इन इंडिया होगा, स्वदेशी होगा। घर की साज सज्जा के लिए जो भी सामान हो मेड इन इंडिया हो। यार दोस्तों को गिफ्ट के लिए कुछ देना है, उपहार वही जो भारत में बना हो, भारत के लोगों द्वारा बनाया गया हो। और मैं विशेष रूप से दुकानदार भाई बहनों को कहना चाहता हूं, व्यापारियों से कहना चाहता हूं, इस देश को आगे बढ़ाने में आप बहुत बड़ा योगदान कर सकते हैं। आप तय कर लीजिए, विदेशी माल नहीं बेचेंगे। और बड़े गर्व के साथ बोर्ड लगाइए कि मेरे यहां स्वदेशी बिकता है। हमारे इन छोटे छोटे प्रयासों से ये उत्सव भारत की समृद्धि के महोत्सव बनेंगे। ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై సొంత సైనిక నాయకత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. హమాస్తో బందీల విడుదల ఒప్పందానికి అవసరమైన అన్ని షరతులు సిద్ధంగా ఉన్నాయని, ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రినని ఇజ్రాయెల్ సైనిక దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ స్పష్టం చేశారు. ఈ కీలక పరిణామం నెతన్యాహు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు జరగాల్సిన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను సైన్యం ఖరారు చేసిందని, ఇప్పుడు ఈ వ్యవహారం ప్రధాని చేతిలో ఉందని జమీర్ అన్నట్లు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 13 మీడియా వెల్లడించింది. ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు ప్రతిపాదించిన ఈ కొత్త ఒప్పందాన్ని హమాస్ ఇప్పటికే వారం క్రితం అంగీకరించినట్లు సమాచారం. దీని ప్రకారం 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో 2 దేశాల్లో బందీలను విడుదల చేస్తారు. ఆ తర్వాత శాశ్వత సంధి కోసం చర్చలు జరుపుతారు. అయితే బందీలందరినీ ఒకేసారి విడిచిపెడితేనే ఒప్పందానికి అంగీకరిస్తామని పేర్కొంటూ నెతన్యాహు కార్యాలయం గతంలో కఠిన వైఖరిని ప్రదర్శించింది. మరోవైపు యుద్ధాన్ని వెంటనే ముగించి బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలంటూ ఇజ్రాయెల్లో ప్రజా ఉద్యమం ఉధృతమవుతోంది. ఇటీవలే టెల్ అవీవ్లో 10,000 మందితో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఆర్మీ చీఫ్ ప్రకటనను బందీల కుటుంబాల ఫోరం స్వాగతించింది. చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు కోరుకుంటున్న మాటల్ని జమీర్ చెప్పారు. బందీల విడుదల, యుద్ధం ముగింపు మా డిమాండ్ అని ఆ సంస్థ పేర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మరో భారీ నిరసనకు వారు సిద్ధమవుతున్నారు. ఈ రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. నిన్న దక్షిణ గాజాలోని నాజర్ ఆసుపత్రి సమీపంలో జరిపిన దాడుల్లో 15 మంది మరణించారు. వీరిలో రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరా వంటి సంస్థలకు చెందిన 5 జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ దాడిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. గాజా నగరాన్ని అక్టోబర్ 7వ తేదీలోగా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని నెతన్యాహు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్య బందీల ప్రాణాలకు ప్రమాదకరమని, సైన్యంపై భారం పెంచుతుందని జనరల్ జమీర్ హెచ్చరించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. హమాస్తో యుద్ధం కారణంగా గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. సుమారు 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, ఆకలి, పేదరికంతో లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజింగ్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ వాణిజ్య వివాదాల్లో తమదే పై చేయని ఆయన స్పష్టం చేశారు. తమతో పోటీ పడాలని చూస్తే చైనాకు వినాశనం తప్పదని పరోక్షంగా గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, వాణిజ్య పోరులో చైనా వద్ద కొన్ని కార్డులు ఉంటే తమ వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయని అన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి, కానీ మా దగ్గర అంతకంటే గొప్ప కార్డులు ఉన్నాయి. అయితే నేను వాటితో ఆడాలనుకోవడం లేదు. ఒకవేళ నేను ఆ కార్డులతో ఆడితే చైనా నాశనం అవుతుంది. అందుకే ప్రస్తుతానికి ఆ పని చేయను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని రకాల అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేయడం లాంటి చర్యలకు చైనా పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు తలెత్తితే చైనాపై 200% వరకు సుంకాలు విధించడానికి కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా తమ ఆధిపత్యాన్ని బీజింగ్ సవాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాల ప్రాముఖ్యతను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఏడాది చివరిలో గానీ, ఆ తర్వాత కొద్ది కాలానికి గానీ నేను చైనా పర్యటనకు వెడతాను. 2 దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉండబోతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా విభేదాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. కరీంనగర్లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలను కలవకుండా రాత్రిపూట యాత్రలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. టీపీసీసీ చీఫ్ ఒక గజ్ని, ఆయనను ఎవరైనా గుర్తుపడతారా అని ప్రశ్నించారు బండి సంజయ్. మహేష్ గౌడ్ వార్డు మెంబర్గా కూడా గెలిచావా అని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో ఓటు చోరీ జరిగితే కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లు కూడా తామే గెలిచేవాళ్లమని చెప్పుకొచ్చారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో మీరు ఎలా గెలిచారని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ బీఆర్ఎస్ మనిషి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనకు సెక్యూరిటీ కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఓటు చోరీ జరిగిందని ప్రజలు మహేష్ గౌడ్ అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఓట్ల బిచ్చుగాళ్లు అని విమర్శించారు. టోపీలు పెట్టుకుని ఓట్ల కోసం వెళ్లేది కాంగ్రెస్ నేతలని ఆక్షేపించారు. రోహింగ్యాలు వచ్చింది కాంగ్రెస్ హయాంలోనేనని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. మద్యం తాగి వచ్చి పోలీస్ హోంగార్డుపై జనసేన నేత దాడి చేశారు. తాను వస్తే నిల్చోవా అంటూ కూర్చుని ఉన్న హోంగార్డు మోహన్ రావు మొహంపై కర్రీ మహేష్ పిడుగు తిరుగుతారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వబ్రాహ్మణుల కాలనీలో నైట్ బీట్ చేస్తూ ఉన్న హోంగార్డు మోహన్ రావుపై అకారణంగా దాడి చేశారు. మద్యం మత్తులో కర్రీ మహేష్ దారుణంగా దాడి చేశాడని, పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ తనను హాస్పిటల్లో చేర్చారని హోంగార్డు వాపోయారు. మచిలీపట్నం పిఎస్ చేస్తాను సార్. హెచ్జీ 492 సార్. సార్ నేను నైట్ బీట్ చేస్తూ ఉండగా విశ్వబ్రాహ్మణ పాయింట్ సార్ 12 వరకు ఉంది సార్. 12 అయింది అన్న కూర్చుందామని కానిస్టేబుల్ భాషా గారు కూర్చున్నాం సార్. కూర్చునేదేవుడికి కర్రీ మహేష్ వచ్చి ఏంట్రా నేను వచ్చి లెగరా నా కొడకాన్ని మూతిమి గుద్దేడు సార్. నన్ను రావటమైనా ఏంటి ఆయన గుర్తు పెద్ద వయసు కదా, 58 సంవత్సరాలు. ఆయన గుర్తు ఏంటి రా అని ఆయన పట్టుకుని లాక్కొచ్చాడు సార్. లాక్కొచ్చిన తర్వాత నా కొడక ఏమిటి చెప్పుకొని చెప్పుకో, ఎస్పీ చెప్పుకుంటే నీ అమ్మ మొగుడు చెప్పు, సిఐకి నీ అమ్మ మొగుడు చెప్పుకో అన్నాడు సార్. నా కొడక క్లీన్ చేయలేదు. నా కొడకని నేర్చి పడదేంటని ఇది ఇచ్చేసాడు సార్. నాకు అప్పుడు ఇక ఇదైపోయింది. ప్రాణం అంతా నా ప్రాణం నా దగ్గర లేదు సార్. బీబీహెచ్ తీసుకొచ్చి అడ్కాన్షియర్ 464 గారును భాషా గారు ఆయన ఎస్సీ నెంబర్ తెలవదు సార్. ఆ ఇద్దరు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. అది ఇది పరిస్థితి అయ్యా. గొడవ ఏమీ లేదు సార్. ఏంట్రని వచ్చి లెగలేదా అని లెగవారు నా కొడక అని మొత్తం ఆయన అటు కూర్చున్నాను, నేను ఇటు కూర్చున్నా, ఈ ఎదురు కూర్చున్నాను బెంజి బల్ల మీద. స్టేషన్ గన్పూర్ ప్రజలు మోసం చేసిన నీచమైన చరిత్ర కడియం శ్రీహరిదే. 73 ఏళ్ల వయసున్న కడియం శ్రీహరి, నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ మండిపడ్డారు. శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి అభివృద్ధి పేరిట పార్టీ మారినా అని చెప్పినటువంటి బహిరంగ ప్రకటనను దయచేసి స్పీకర్ గారు పరిగణలోకి తీసుకొని పార్టీ ఫిరాయించినట్టు ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడే రాజన్న గారు చూపెట్టింది కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ స్పీకర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. మరి అటువంటి పార్టీ ఒకవైపు ప్రజాస్వామ్యం రక్షించాలంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి పేరిట ప్రలోభాల పేరిట ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్పీకర్ గారికి మరి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి స్పీకర్ గారి మీద వారి ఆ చైర్ పైన మరి తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది కాబట్టి వెంటనే వారిపైన చర్యలు తీసుకొని మరి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మీ ద్వారా మేము స్పీకర్ గారిని కోరుతున్నాం. శ్రీహరి చరిత్రను
దగ్గర నుంచి ఆయన రాజకీయ జీవితం దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల్లో వరంగల్ జిల్లా బిడ్డగా నేను గత కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నా. ఒక్కళ్ళకి పదవి వస్తే ఓరోడు కుట్రలతోని కుతంత్రాలతోని తన రాజకీయ పునాది మరి స్థాపించుకున్నాడు, సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. స్వయంగా చూసినాను. ఎన్టీఆర్ హయాంలో 94లో మొదటి దఫాలో మా సోదరునికి మంత్రి పదవి ఇస్తే నలుగురిని కూడగట్టుకొని లక్ష్మీ పార్వతి దగ్గర కాలు మొక్కి పదవి సంపాదించుకున్నటువంటి ఒకవైపు లక్షల కోట్ల దోపిడీ, మరోవైపు కుటుంబ తగాదాలు. కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయినట్టే. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీల గెలుపు అక్రమమే. ఈసీ మీద సందేహాలు కలుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. నేను రాజకీయాలు మాట్లాడటానికి వచ్చాను ఇవాళ. 10 ఏళ్ళు మనకు మోసం చేశాడా కేసీఆర్? లేదా? అడుగడుగున మోసం చేశాడు కదా, అందుకే ఇంటికి పోయినాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇవాళ దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి రక్షించమని వేడుకుంటా ఉన్నాడు. కాళేశ్వరంలో 1,20,000 కోట్లు పెట్టి గోదావరి నదిలో పోసి మన డబ్బులు వృధా చేసినటువంటి సందర్భం నిజమా కాదా? అందుకే బోన్లో నిలబెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం. మిత్రులారా, టీఆర్ఎస్ పని అయిపోయింది. రాష్ట్రంలో అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదా నడుస్తూ ఉంది. అది ఇప్పుడప్పుడే తెగదు, మళ్ళా ఎన్నికల నాటి కూడా తెగది కాబట్టి వారు రాజకీయంగా ఉండరు అనే మాట చెప్తా ఉన్నాను. ఇక బీజేపీ పార్టీ 3వసారి అధికారంలోకి రావటానికి ఓట్లు దొంగలించారనే మాట రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం, తప్పిదం జరిగిందని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది. అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది. ఒక్క ఇంట్లో 49 ఓట్లు ఉండొచ్చునా? ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో. బాంబేలో అలాంటి సంఘటన జరిగింది. నిన్న కరీంనగర్లో మా అధ్యక్షుడు చూపించినాడు. ఒక టిన్ షేక్ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. అందుకే మిత్రులారా, నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 8 మంది ఎంపీలు ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. కారణం ఓట్లు దొంగలించే సంస్కృతి, అధికార దహం. మీరెన్ని దాడులు చేసినా నా ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ కుటుంబంతోనే ఉంటా. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేశానని నాపై దాడి చేసి నా కారు ధ్వంసం చేశారు. పులివెందుల టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆదిశేషు ఆరోపించారు. అందరికీ నమస్కారం. నేను పులివెందుల వాసిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందంటే, ఆయన నాకు 2 రోజుల కిందటి నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు, నా సోదర సమానుడైన ఎద్దుల అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పులివెందుల్లో అవైలబిలిటీ ఉంటానో, బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది. నేను అక్కడ పోయిన సమయానికి విశ్వనాథ రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది. సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు. నేను నా పని మీద నేను పోవడం జరిగింది. నార్మల్గా కూర్చొని మాట. నా పొద్దున ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే మా ఆయన పోవడం జరిగింది. పోయిన వెంటనే లోపల ఆయన ఈ ముఖం వేసుకుని చూడడం వల్ల నేను తిరుకొని వచ్చేసరికి ఆయన విశ్వనాథ రెడ్డి గారని తెలిసింది. ఆయన ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది. మరి ఆయన ఎవరిని మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు. కానీ పోయి కూర్చుంటే ఇట్లా నువ్వు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండవు, టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగింది. జరిగితే నేను చెప్పడం జరిగింది, నేను పులివెందుల్లో ఉన్నంతకాలం, నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే చేస్తా.
జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా, అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటా. నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పినాక ఆయనకు నచ్చక నా మీద తిరిగి వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్కు సంబంధించిన రాడ్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది. చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి చేతికి దెబ్బలు జరిగింది. దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు, ఆ ఎలక్ట్రికల్ షాప్లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది. దాన్ని నేను చిత్రీకరించడం కూడా జరిగింది. నా ఫోన్లో నేను వీడియో తీయడం కూడా జరిగింది. ఆ వీడియో తీస్తున్నానని చెప్పి అదే వీడియోలోనే నన్ను కులాల వారీగా, వ్యక్తిగత వారీగా, ఇంట్లో పెద్దల కృష్ణా గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులను పూర్తిగా నింపాలని సూచించారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలని అన్నారు. ప్రత్యేకించి రాయలసీమలోని చెరువులన్నీ తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు. ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లినట్టే మిగతా ప్రాంతాలకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళుతుంటే బాధ కలుగుతోందని సీఎం అన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రాయలసీమలోని చెరువులు నింపేందుకు ఎంత నీరు అవసరం, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయన్న అంశాలు గుర్తించి వాటిని సరిచేయాల్సిందిగా సీఎం సూచించారు. బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ సోదరి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్పై 2 కిలోమీటర్ల యాత్ర సాగించారు. మార్గమధ్యలో జాలాఘడ్ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న దాబా వద్ద రాహుల్ ఆగి టీ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు. బీహార్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం, సవరించిన ఓటర్ల జాబితాను ప్రకటించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. లక్షలాది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లను చేర్చారని, తద్వారా బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి ఈసీ పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలుంటే రాహుల్ అఫిడవిట్ సమర్పించాలని, అలా చేరుకుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. అయితే రాహుల్ తన వాదనకే కట్టుబడుతూ బీహార్లో ఓటర్ అధికారి యాత్ర కొనసాగిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మరోవైపు విశాఖ తీరం అలజడిగా మారింది. అలల ఉధృతితో సముద్రం చొచ్చుకొని రావడంతో తీరం కోతకు గురైంది. అల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సెలవు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. టీటీడీ స్థలం టూరిజం శాఖకు బదలాయించడం ఘోరమైన అపచారం. టూరిజం శాఖకు ఎయిర్పోర్టు దగ్గర 25 ఎకరాలు ఇవ్వచ్చు అని, దేవుడి స్థలం ఇవ్వడం తప్పు అని నేను మాట్లాడాను. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాలు అధికారితో రాజకీయ ప్రకటన చేయించారు. అత్యంత పవిత్రమైన టీటీడీ ధార్మిక సంస్థను రాజకీయ ప్రకటన ఇవ్వడానికి నాది పలికారు. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావు అంటూ ఉత్తరం వైపు స్థలం, అత్యంత పవిత్రమైన స్థలం తీసుకుని ఎదురుగా ఉన్న దక్షిణం వైపు ఉన్న స్థలం ఇవ్వడం జరిగిందన్నారు. 2 సార్లు టీటీడీ చైర్మన్గా, 3 సార్లు బోర్డు సభ్యుడిగా, తిరుపతి స్థానికుడిగా చెప్పడం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించటం మీద ఇది చాలా తప్పని, భగవంతుని ఆస్తిని టూరిజం శాఖకు ఇవ్వటం చాలా ఘోరమైనటువంటి అపచారమని, టూరిజం శాఖకే స్థలం ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఓ 25 నుంచి 30 ఎకరాలు ఇవ్వవచ్చునని, అలా కాకుండా దేవునికే సంబంధించినటువంటి స్థలం ఇవ్వటం మార్పిడిగా చాలా తప్పు అని నేను మాట్లాడడం జరిగింది.
దానికి సంబంధించి నిన్న రాత్రి టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పేరుతో ఒక రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన బిఆర్ నాయుడు గారు చేయించినారు, అధ్యక్షుల వారు. ఆయన గారు నేరుగా మాట్లాడకుండా చివరకు అత్యంత పవిత్రమైన టిటిడి ధార్మిక సంస్థను మొత్తంగా రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటనలు ఇవ్వటానికి నాంది పలకటం జరిగింది. వారు ఆ ప్రకటనలో కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనటువంటివి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే భారత వస్తు సేవలపై 25% టారిఫ్లు విధించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే సాకుతో అదనంగా మరో 25% పన్నులు విధించారు. అలస్కాలో పుతిన్తో భేటీ తర్వాత ఈ అదనపు సుంకాలపై పునరాలోచిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే గడువు సమీపించినా ఇప్పటి వరకు సుంకాల మినహాయింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అదనపు సుంకాల అమలు తప్పదని తేలిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 87.83గా ఉంది. లాభాల్లో హెచ్యుఎల్, నష్టాల్లో ఐసిఐసిఐ, హెచ్యుఎల్తో పాటు బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్ కంపెనీల షేర్లు నిఫ్టీ సూచీలో లాభాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టాటా స్టీల్, సిప్లా షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ప్రధాని. అహ్మదాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ. నెతన్యాహుపై సొంత సైన్య ఒత్తిడి, నిర్ణయం ప్రధానిదే అన్న ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు. బీజింగ్ పోటీకి వస్తే వినాశనం తప్పదని గట్టి హెచ్చరిక. మహేష్ గౌడ్ గజనీలా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు. మద్యం తాగి వచ్చి పోలీస్ హోంగార్డుపై దాడి చేసిన జనసేన నేత. హోంగార్డు మోహన్ రావు మొహంపై పిడిగుద్దులు గుద్దిన కర్రీ మహేష్. స్టేషన్ గన్పూర్ ప్రజలను మోసం చేసిన నీచమైన చరిత్ర కడియం శ్రీహరిది. మండిపడ్డ హాస్య విజయ్ భాస్కర్. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీల గెలుపు అక్రమమే. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా. మీరెన్ని దాడులు చేసినా నా ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ కుటుంబంతోనే ఉంటా. నాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆది శేషు ఆరోపణ. రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కలకళ్లాడాలి. జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఓటు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో ఓటరు అధికార యాత్ర.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S6 న్యూస్.